గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. యశ్వంత్ అనే 4వ తరగతి విద్యార్థి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ డే వచ్చాడు. జిల్లా కలెక్టర్ను కలిసి వినతి పత్రం అందజేశాడు. అయితే 4వ తరగతి పిల్లాడు కలెక్టర్ కార్యాలయానికి ఎందుకు రావాల్సి వచ్చింది? జిల్లా కలెక్టర్కు ఏమని వినతి పత్రం అందించాడు? అసలు ఆ కుటుంబానికి వచ్చిన కష్టం ఏంటి అనేది అక్కడున్న వారికి ఆసక్తిని కలిగించింది. పిల్లాడి మాటల ద్వారా అసలు సంగతి తెలుసుకున్న స్థానికులను ఆ విషయం కలిచివేసింది. సోమవారం ఉదయం గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వచ్చిపోయే వారితో హడావిడిగా ఉంది. కలెక్టర్ ఆఫీస్ లో పనుల కోసం వచ్చేవారు కొందరైతే కలెక్టర్ ఆఫీస్ లో పనిచేస్తూ వచ్చేవారు మరికొందరు. అలా వచ్చిపోయేవారు మధ్యలో భుజానికి స్కూల్ బ్యాగు, భయంగా బెరుకుగా చెప్పులతో, చేతిలో పేపర్తో ఓ 10 ఏళ్ల బాలుడు కలెక్టర్ ఆఫీస్ లోకి అయితే వచ్చాడు. కానీ ఎటు పోవాలో తెలీదు, ఎవరిని కలవాలో తెలీదు, తన కష్టాన్ని ఎవరితో పంచుకోవాలో అర్థం కావడం లేదు. కానీ తన మదిలో ఒకే మాట మెదులుతోంది, మనం చచ్చిపోదాం బిడ్డ అంటూ అమ్మ చెప్పిన మాట. ఏమీ చేయలేని నిస్సహాయత కన్నీరుగా మారి కళ్ళలో మెదులుతూ చచ్చిపోదాం బాబు అంటూ అమ్మ చెప్పిన అదే మాట. ఆ మాటే ఆ చిన్నారిని కలెక్టర్ ఆఫీస్ గడప తొక్కేలా చేసింది. బాధతో అమ్మ చెప్పిన ఆ మాట స్కూలుకు వెళ్లాల్సిన పిల్లాడిని కలెక్టర్ కార్యాలయానికి రప్పించింది. యశ్వంత్ వయసు 10 ఏళ్లు, 4వ తరగతి చదువుతున్నాడు. నాన్న లారీలో పనికి వెళ్తుంటాడు. అమ్మ కుటుంబాన్ని పోషించడం కోసం గుంటూరు సర్వజన ఆసుపత్రి వద్ద టిఫిన్ బండి నడుపుతోంది. ఆసుపత్రిలో చికిత్స చేయించుకోవడానికి వచ్చే రోగులు, వారి బంధువులు టిఫిన్ బండి వద్దకు వచ్చి 4 మెతుకులు లోపలికి వేసుకుంటేనే వీరికి 4 రాళ్లు మిగులుతాయి. యశ్వంత్ కూడా సెలవు రోజుల్లో టిఫిన్ బండి వద్ద అమ్మకు సాయం చేస్తుంటాడు. కానీ జీవితం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా. అధికారులు కళ్ళు యశ్వంత్ వాళ్ళ టిఫిన్ బండి మీద పడ్డాయి. టిఫిన్ బండి పెట్టుకోవడానికి వీల్లేదన్నాయి. బలవంతంగా టిఫిన్ బండిని అక్కడి నుంచి ఖాళీ చేయించాయి. టిఫిన్ బండి సాయంతో కుటుంబాన్ని పోషిస్తూ వస్తున్న యశ్వంత్ తల్లి ఈ ఘటనతో తల్లడిల్లిపోయింది. తమకు జీవనాధారం ఆ టిఫిన్ బండేనని ఆసుపత్రి వద్ద కాస్త స్థలం ఇప్పించండి అయ్యా అంటూ అధికారులు వేడుకుంది, అర్జీలు పెట్టుకుంది. కానీ అధికారులు స్పందన శూన్యం. దీంతో ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో చచ్చిపోదాం బిడ్డ అంటూ ఆ తల్లి తన నిస్సహాయతను కొడుకు వద్ద బయట పెట్టుకుంది. టిఫిన్ బండి వద్ద నలుగురిని నవ్వుతూ పలకరిస్తూ కనిపించే అమ్మ అలా బాధతో కన్నీరు పెట్టుకుంటే పాపం ఆ పసివాడు భరించలేకపోయాడు. నానేమో లారీ పని అని చెప్పి పట్టించుకోకుండా తిరుగుతున్నాడు. ఇక అమ్మ కోసం తానే ఏదైనా చెయ్యాలని నిర్ణయించుకున్నాడు యశ్వంత్. ఉదయం గుంటూరు కలెక్టర్ కార్యాలయం వద్దకు చేరుకున్నాడు. టిఫిన్ బండి పెట్టుకోవడానికి అనుమతి ఇప్పించండి సారు అంటూ చేతిలో అర్జీతో కలెక్టర్ కార్యాలయానికి వచ్చిన యశ్వంత్ మీడియాకు కనిపించాడు. దీంతో ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్న ఓ సగటు మధ్యతరగతి కుటుంబం కష్టాలు బయట ప్రపంచానికి తెలిసాయి. యశ్వంత్ అభ్యర్థనపై అధికారులు ఎలా స్పందిస్తారో తెలియదు. కానీ అమ్మ కష్టం చూడలేక 4వ తరగతి బాలుడు ఇలా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమానికి వచ్చి తన గోడును వెళ్లబోసుకున్న తీరు అక్కడున్న ప్రతి ఒక్కరి హృదయాలను కలిచివేసింది. సూసైడ్ చేసుకోవడానికి వెళ్ళారు. వీళ్ళు మీడియా వాళ్ళు అయితే ఏం చేశారు? కాళ్ళలో పడేసారు. మా టిఫిన్ బండి ఎవరు పడేశారు? వేరే వాళ్ళు తెలియదు, కావాలని పడేశారు. చాలాసార్లు ఆఫీస్ దగ్గర అందుకనే మా అమ్మ ఇక్కడ పంపించింది.
చచ్చిపోవడం పట్టు అంటాను. ఎవరు తను మా అమ్మ. దేనికి ఎందుకంటే టిఫిన్ వాళ్ళు ఎక్కడ పెట్టినట్లేదు అని చచ్చిపోవడం పట్టు అంటాను. అందుకని నేను వచ్చాను. మీ నాన్న ఏం చేస్తున్నాడు? లారీకి వెళ్తాడు. మరి పడుచుకోడా? ఇప్పుడు ఆ బండి పెట్టుకోవడానికి లేదా? కావాలా? టిఫిన్ బండి కావాలి. పెట్టుకోవడానికి కావాలా? ఎక్కడ పెట్టావరా? ఏ హాస్పిటల్ దగ్గర? గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర. అందులో ఏం రాశావు? చూపి ఆ పేపర్ చూపి ఒకసారి. ఆధార్ కార్డు లేదు. ఇప్పుడు ఫైనల్గా టిఫిన్ బండి పెట్టుకోవడానికి స్థలం కావాలి నీకు అక్కడ, అంతేగా? ఎవరిని కలవడానికి స్కూల్కి వెళ్ళలేదు దేనికి? స్కూల్కి వెళ్ళలేదా? స్కూల్కి వెళ్ళకుండా వచ్చేసా. ఇటు ఓకే రైట్. సరే